జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. Greetings to you, dear precious friends, in Jesus' name. యేసు నామములో ప్రశస్తమైన స్నేహితులారా మీకు అందరికీ శుభములు. We thank Almighty God for keeping us wonderfully under His wings. ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్న సర్వశక్తుడైన దేవునికి స్తోత్రములు. You also be thankful to God for His protection in your life. నీ జీవితంలో ఆయన నిన్ను కాపాడుచున్నందులకు నీవును కృతజ్ఞుడవై ఉండుము. And never lose confidence in God in any point of time. నీ జీవితంలో ఏ సమయమందును కూడా దేవుని యందు నమ్మిక విడిచిపెట్టవద్దు. When you are seeing many are dying around you, నీ చుట్టుప్రక్కల అనేక మరణములు నీవు చూచుచుండవచ్చు. or when you are experiencing death in your home, మీ గృహాలలో కూడా ఒకవేళ మరణమును సంభవించి ఉండవచ్చు. do not worry, let us keep our hope in God. బాధపడనక్కర్లేదు గాని దేవుని యందు నిరీక్షణ ఉంచెదము. As humans, it is our attitude to be worried. మన మానవ స్వభావము ఎంతో కలవరము చెందుటయే అయి ఉన్నది. But receive the comfort of God and the word of God which gives you courage to move forward. కానీ ముందుకు సాగిపోవడానికి ధైర్యమునిచ్చేటువంటి ఆదరణకరమైన దేవుని వాక్యమును దేవుని యొక్క ఆదరణను నువ్వు సంపాదించుకో. I pray may that God of comfort, grace and love do it in your life. ఆదరణకర్తయగు దేవుడు నీ జీవితములో అటువంటి బలమును ఇచ్చుగాక. And today let us meditate the wonderful message that we are listening. మనం వినుతున్నటువంటి ఈ వర్తమానమును జాగ్రత్తగా ధ్యానించుకుందాం. Let us look on to Gospel of Matthew chapter 24 verse 1 to 14. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చూద్దాం. I request your attention towards God's message very interestingly. దేవుని యొక్క సందేశమును జాగ్రత్తగా అభిరుచికరముగా నీవు వినుట ముఖ్యము. And you will be fascinated by the word of God. దేవుని వాక్యము నీకు ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. So let us listen from Gospel of Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము నుండి వర్తమానమును విందాం. In the last episode, గత కాలపు వాక్య ధ్యానాలలో we meditated this chapter and we understood some points. మనము ఈ అధ్యాయములో కొన్ని అంశములను గమనించి ఉన్నాము. The 5 signs of the end times, అంత్య దినములకు అయినటువంటి సూచనలు 5 చూశాము. which came from the mouth of Jesus. యేసు నోట నుండి స్వయముగా పలికినటువంటి సూచనలు. When the conversation came between Jesus and disciples, Jesus is telling these things. శిష్యులకును యేసు వారికి మధ్య జరిగిన సంభాషణలో యేసు చెప్పిన సూచనలు. He said, firstly, there will be false Christ. అబద్ధపు క్రీస్తులు వస్తారు మొట్టమొదట అని చెప్పారు. And secondly, there will be wars. రెండవదిగా యుద్ధములు జరుగునని చెప్పారు. Thirdly, there will be famines. మూడవదిగా కరువులు సంభవించునని చెప్పారు. Fourthly,
there will be pestilence. అనేకమైనటువంటి తెగుళ్ళు కలుగునని చెప్పారు. Fifthly, there will be earthquakes. భూకంపములు జరుగునని తెలియజేశారు. We meditated all these 5 things in last sermon. గత కాలమందు మనం ఈ 5 కూడా ధ్యానించి ఉన్నాం. If you didn't listen it, go to our YouTube channel Moses Abhishek, you will find the message. మోసెస్ అభిషేక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళి ఇవన్నీ కూడా మీరు గమనించగలరు ఒకవేళ విని ఉండకపోతే. And then you listen this continuation of the word of God. తరువాత కొనసాగుతున్నటువంటి ఈ వాక్య ధ్యానములను వినండి. So that you will be getting a picture about the end time. అంత్య దినములను గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి దృశ్యము నీవు చూడగలుగుతావు. So please listen all the episodes that which we are preaching from the word of God. దేవుని వాక్యము నుండి మీకు ఇచ్చుతున్నటువంటి ఈ ధ్యానములన్నీ కూడా మీరు వినండి దయచేసి. So the second episode in the signs of the end time is క్రీస్తుకు అంత్య దినములకు కావలసినటువంటి సూచనలను గూర్చినటువంటి ఈ అంశాలలో after telling all these 5 signs, 5 సూచనలు కూడా యేసువారు చెప్పిన తరువాత he is telling that these are only birth pains. ఇవన్నీ కూడా పుట్టి నొప్పులుగానే ఉంటవి. These 5 signs which I mentioned before are only a starting of the end time. ప్రారంభముగానే ఉంటవి అని చెప్పారు. And next comes the greatest devastating things. తరువాత జరిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకా ముందు ఉన్నది. Those are all the signs of end times. అవన్నీ కూడా అంత్య దినములకు సూచనలు. So let us read verse 9. 9వ వచనం చదివితే, Then you will hand it over to the persecuted నిన్ను హింసించు వారి చేతులకు మీరు అప్పగింపబడెదరు, and put to death, మీరు మరణమునకు అప్పగింపబడుదురు, hated by all nations because of me. దేశములందరి ద్వారాను నా నిమిత్తము మీరు ద్వేషింపబడుదురు. So Jesus is telling here a 6th sign. 6వ గుర్తుగా చెప్తున్న మాట ఏమంటే, After the birth pains, ఇవన్నీ కూడా పురుటి నొప్పులుగా తెలియచేసినటువంటి రీతిగా the 6th sign is 6వదిగా చేసేది ఏమిటంటే persecution and martyrdom. నీవు హత్య చేయబడతావు, హింసింపబడతావు. The persecution towards God's people. దేవుని ప్రజలకు వచ్చేటువంటి హింసలు. In 1st century itself, we see after the ascension of Jesus, persecutions came to the people. యేసుక్రీస్తు వారు ఆరోహణుడైన అనంతరము మొదటి శతాబ్దమునందే క్రైస్తవులు అనేకమైన హింసలు అనుభవించారు. The early Christians were crucified. Many of them were given to cruel beasts. ప్రారంభ క్రైస్తవులు అనేక మంది క్రూర జంతువులకు ఆహారముగా వేయబడి సిలువ వేయబడి హింసింపబడ్డారు. That's why in that time people thought that where is the end time? ఆ దినములలో కూడా ప్రజలు అనుకున్నారు ఇదేనా లేక ఏది అంత్యకాలము అని. That's why Apostle Peter and Paul writes to them like this. అందుకనే పేతురు గారు పౌలు గారు అనేటువంటి అపోస్తలులు ఈ విషయాలు వ్రాశారు. The end is like this and do not worry about the end. అంత్య దినములు ఈ రీతిగా ఉంటేవి కానీ మీరు కంగారు పడవద్దు. And even Jude also tells to them that in general to all the people, be patient and prepare for the coming of Jesus. ప్రజలందరికీ కూడా యోధా అనేటువంటి ఆయన కూడా వ్రాసినటువంటి తన పత్రికలో ఓపికతో కనిపెట్టుకుని ఉండండి అన్నాడు. So in 1st century when church is experiencing persecution, they thought that Jesus coming is that time. మొదటి శతాబ్దములో జరిగిన హింసల కాలములోనే యేసు వారి రెండవ రాకడ జరుగుతున్నదని వారు అనుకున్నారు. And because of that hurry, some false people also came there. ఆ దినములలోనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి తప్పుడు బోధకులు కూడా వచ్చారు. But that is not the thing which we should do. గాని మనం చేయవలసినది అది కాదు ఈ దినాలలో. When we are reasoning about the persecutions, we must stand firm with Christ. హింసలలో మనము ప్రవేశించుచూ ఉండగా క్రీస్తుతో నిలిచి ఉండాలి మనం. Do not hurry and go to anyone and go away from Jesus. కంగారు పడి ఇక్కడకు అక్కడకు పరుగులు పెట్టి యేసును విడిచిపెట్టవద్దు. So persecutions are the 6th sign of the end times. గనుక 6వదిగా ఉన్నటువంటి గుర్తు ఏమంటే హింసలు. And Jesus says you will be put to death. నీవు మరణమునకు కూడా అప్పగింపబడతావు. And nations will hate you because of me. ప్రజలు నిన్ను ద్వేషిస్తారు నా నామము నిమిత్తమై. And then many will turn away from the faith. That is there in 10th verse. 10వ
వచనములో చూస్తే విశ్వాస భ్రష్టులైపోతారు చాలా మంది. and many will betray me. యేసును కూడా తృణీకరిస్తారు. So during the time of persecution, గనుక ఈ రీతిగా జరిగేటువంటి హింసలలో people are there, some who will deny faith. విశ్వాసమును కోల్పోయి తృణీకరించేవారు ఉన్నారు. There are some people who will betray Jesus, యేసును కాదనేటువంటి వారు ఉంటారు. and there are even some people who will cling on to Jesus, ready to die for him. కొంతమంది అయితే క్రీస్తే రక్షకుడిని మాత్రం ఆయనను గట్టిగా పట్టుకుని మరణమునకైనా వెళ్ళిపోతారు. So these persecutions are telling us that Jesus coming is near. కనుక ఈ హింసలన్నీ కూడా క్రీస్తు వారి రాకడ సమీపమని మనకు తెలియజేస్తున్నవి. And we are in the time of persecution now. ఇప్పుడు ఈ దినాలలో మనకు హింసల కాలమే. When we are seeing all the world around us, చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా మనం చూస్తే maybe our media is not telecasting about the persecution of the people. ఒకవేళ ఈ బాహాటముగా వచ్చేటువంటి సాధనాల ద్వారా మనం చూడలేకపోతున్నామేమో గాని హింసలను. Maybe in news channels they were not portraying or picturing about the persecutions of Christians. వార్తా విషయాలలో మనం చూడలేకపోతూ ఉన్నామేమో కానీ But many people who did research claim that there are many people put to death in this century. పరిశోధనలు చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఫలితాలు ఏమంటే అనేకులు హింసింపబడుతూ ఉన్నారు ఈ దినాలలో. And a great servant of God called Ravi Zacharias said like this. రవి జకరియాస్ అనేటువంటి ఒక ప్రముఖ దైవ సేవకుడు ఈ రీతిగా చెప్పాడు. More than the people who died in 2 world wars, 2 ప్రపంచ యుద్ధాలలో జరిగి మరణించిన ప్రజలందరికంటే కూడా the people who are persecuted and martyred in 20th century are more. 20వ శతాబ్దములో క్రీస్తు కొరకు హతసాక్షులైపోయినటువంటి వారి సంఖ్య ఎక్కువ అని తెలియజేశాడు. That means when World War I and World War II we listened in the last episode, మనం గత కాలంలో విన్న రీతిగా మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధములో ఉన్నటువంటి సంఘటనలు nearly 50 to 100 million people are dead. 50 నుండి 100 మిలియన్ల వరకు కూడా మరణించారని విన్నాము. More than that means we don't know how much people are being persecuted these days. అంతకంటే ఎక్కువ మంది హింసింపబడుతూ ఉన్నారు, హతసాక్షులు అవుతున్నారు అంటే ఎంతమందో లెక్కలేదు. Dear Christian friends who are listening this for safely being in home, గృహాలలో క్షేమముగా ఉండి వినుచూ ఉన్నటువంటి ఓ ప్రియ స్నేహితుడా, you may not know about persecution, హింసలంటే నీవు ఏమి చూసి ఉండవు. but there is persecution in India even. ఇండియా దేశంలో కూడా హింసలు ఉన్నవి. When we go to northern states or even in the southern states, ఉత్తర దేశంలోను దక్షిణ దేశంలోను కూడా many pastors were killed in these days. ఈ దినాలలో అనేక మంది దైవ సేవకులు కాపరులైన వారు మరణమునకు పాత్రులయ్యారు. Even many believers are subjected to betray Jesus. యేసును తృణీకరించి విడిచిపెట్టినటువంటి విశ్వాసులు అనేక మంది. And there are people persecuting the believers, persecuting the pastors to deny Jesus. యేసును విడిచిపెట్టండి అని అనేక మంది హింసింపబడుతూ ఉన్నారు. These all are teaching us about the coming of Jesus. ఇవన్నీ కూడా మనకు బోధించేటువంటి పాఠం ఏమంటే యేసు వారి యొక్క రాకడ సమీపము. And there are also warning to us that we should stand firm with Christ in the time of persecution. ఇటువంటి హింసల కాలమునందే మనము స్థిరులమై నిలిచి ఉండాలని మనకు ఒక పాఠము. And next, the 7th sign which Jesus tells is యేసు వారు చెప్తున్నటువంటి 7వది ఏమంటే verse 11. 11వ వచనములో ఉన్నది. And many false prophets will appear. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు And deceive many people. అనేకులను మోసగించెదరు. False prophets. అబద్ధ ప్రవక్తలు. Before one is persecution. ముందు ఉన్నటువంటిది హింస. And now false prophets. ఇప్పుడు అబద్ధ ప్రవక్త. The persecution time gives the hint for the prophets to come. హింసల కాలం వచ్చేటప్పటికి ప్రవక్తలు పెరిగిపోతూ ఉంటారు. Those who teach that he is Jesus and this is the true word, like that they will preach. ఇదే సత్యమైన వార్త, మీరు నమ్మండి, లేకపోతే ఇదిగో ఇదే క్రీస్తు అని చెప్తారు. We all should be well aware about the false teachings. ఇదంతా కూడా మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. Today the world is seeing many false teachings which were raised against Christ. ఈ దినాలలో క్రీస్తుకే వ్యతిరేకముగా అనేకమైనటువంటి అబద్ధ ప్రవచనాలు ప్రకటింపబడుతూ ఉన్నది. Some say Jesus
is not Christ. యేసుక్రీస్తు కాదంటాడు ఒకడు. And some say Bible is not the holy book. బైబిలే అసలు పరిశుద్ధ గ్రంథము కాదు అంటాడు మరి ఒకడు. And even some say that this book of Bible doesn't teach about God. దేవునిని గురించి అసలు బోధించదు ఈ గ్రంథం అంటారు. It is only with the assumption that writer has written about God. రాసినటువంటి వాడి యొక్క ఉద్దేశ ప్రకారం రాశాడు అంటాడు అంతే. But these all are false teaching which we should deny. మనం అందరం కూడా తృణీకరించవలసినటువంటి అబద్ధ బోధలు ఇవే. When all those false teachings are coming, ఇటువంటి అబద్ధ బోధలు వచ్చుచూ ఉన్నప్పుడు we have the living word of God which we should examine in our life. మనము పరీక్షించి తెలుసుకోవలసినటువంటి ఈ సజీవ గ్రంథం అనేది ఉన్నది. Let me say to you about a church like this, ఈ రీతిగా గమనించినటువంటి సంఘం ఒకటి ఉన్నది, which stood firm with Christ in the time of false teachings. ఈ తప్పుడు బోధలన్నీ కూడా బోధింపబడుతున్న దినాలలో క్రీస్తును గట్టిగా పట్టుకున్నటువంటి వారు. In the time of apostles during the New Testament period writing, క్రొత్త నిబంధన కాలములో అపోస్తుల కాలమందు there are also false teachings. అక్కడ కూడా ఉన్నవి ఆ దినములలో తప్పుడు బోధలు. Many churches accepted the false teachings and were corrected. చాలా మంది ఆ రీతిగా తప్పుడు బోధలు అనుసరించుట వలన వారు సరిచేయబడ్డారు. That's why Paul tells to Corinth, Ephesians, Galatians, and Peter also tells to different churches. ఎఫెసు, కొరింథు అనేటువంటి పట్టణాలలో ఉన్న వారికి అందుకే వారు ఆ పత్రికలు రాసి సరిచేశారు. And Paul and Peter and apostles wants to them and they corrected them. పేతురు, పౌలు అనేటువంటి వారు ఆ సంఘటనలకు వివరించి సరిచేశారు. But in Acts of Apostles we find a church called Berea. బెరియా అనేటువంటి సంఘం ఒకటి ఉన్నది అపోస్తుల కార్య గ్రంథములో. Without the instruction of Paul and Peter, they themselves defended the false teachings. అక్కడ ఎవరు కూడా చెప్పనక్కర్లేకుండానే తప్పుడు బోధలను వారు ఎదిరించగలిగారు. The medium or the weapon they used is, వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? in Acts of Apostles chapter 10 we read like this. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చదువుతాం. When Apostle Paul preached to the church of Berea, బెరియా అనేటువంటి సంఘములో పౌలు అనేటువంటి ఆయన బోధించుచు ఉండగా, after listening the words of Apostle Paul, ఆయన మాటలు వారు వినిన అనంతరము Berea people who heard the word, they ran to the Sanhedrin and they found the Bible and they examined the things. అక్కడ వారు సభ దగ్గరకు వెళ్ళి అక్కడ సభలో జీవగ్రంథములో ఏమి వ్రాయబడి ఉన్నది అని వెతికారు. They were examining that did Apostle Paul preach these things. పౌలు అనేటువంటి అపోస్తలుడు ఇది బోధిస్తున్నాడు, ఇది సత్యమా కాదా అని గ్రంథాన్ని వెతికారు. So when you are hearing false teachings, కనుక నీవు ఆ రీతిగా తప్పుడు బోధలు వింటే గనక do not accept it but come to word of God and examine it in the light of word of God. వెంటనే నీవు అంగీకరించనక్కర్లేదు కానీ జీవగ్రంథము తెరచి నిజమో కాదో అని తెరచి చూడు. What all that is not there in Bible, బైబిల్లో లేనిదేదైనా గనక వారు బోధించి ఉంటే it is not what God has kept for us. మన కొరకు దేవుడు ఉంచినటువంటి మాట కాదు అని అప్పుడు నిర్ణయించుకో. Those are all false doctrines. అప్పుడు నీవు నిర్ణయించు తప్పుడు బోధలు అని. So I am leaving it to you, understand who are false prophets now. కనుక అబద్ధ ప్రవక్తలంటే ఎవరో గమనించడానికి నీకే విడిచిపెడుతూ ఉన్నాను. So look to the word of God, examine the word of God and recognize who are false prophets. దేవుని వాక్యమైనటువంటి గ్రంథాన్ని చదువు, దానిలో ఏముందో చూడు, అప్పుడు నీవు తెలుసుకో అబద్ధ ప్రవక్త ఎవడో. And then you come to the true word and stand with the word. సత్యవాక్కును నీవు పట్టుకొని దానిపైన నీవు నిలిచి ఉండు. This ways of false teachings, ఇదే ఈ రీతిగా ఉన్నటువంటి తప్పుడు బోధల విధానం, the false doctrines, తప్పు సిద్ధాంతములు teach us that the end of the Jesus is near. యేసు యొక్క రాకడకు సమీపమైన దినాలలో అనేకమైన తప్పుడు బోధలు వస్తవి. The end time is near. అంత్యకాలము సమీపమై ఉన్నది. And the eighth sign that Jesus tells is, 8వ గుర్తుగా ఏం చెప్తున్నారంటే యేసు వారు verse 12, 12వ వచనములో ఉన్నది, because of the increase of wickedness
దుష్టత్వము ప్రబలుట వలన and love of most will grow cold. అనేకుల ప్రేమ చల్లారిపోవును. But the one who stands firm till the end will be saved. అంతము వరకు నిలిచియుండు వాడే రక్షింపబడును. The eighth sign is 8వ గుర్తు ఏమంటే increase of evil and the loss of love. దుష్టత్వము ప్రబలిపోయి ప్రేమ చల్లారిపోవుట. The increase of wickedness and loss of love. దుష్టత్వము ప్రబలి ప్రేమ చల్లారుట. The century which we are living now in this 21st century ఈ దినములలో ఈ 21వ శతాబ్దములో మనము జీవించి ఉండగా teaches us explicitly that we are in the days of evil. భయంకరమైనటువంటి దుష్టత్వములో ఉన్నాము అనేటువంటి ప్రబోధన ఉన్నది తప్పక. Where even humans lost the identity of humanity. మానవత్వపు విలువలనే మరిచిపోతున్నటువంటి మానవులుగా ఉన్నటువంటి మనుగడ. When someone is dying, there are people who are not reaching to help them. ఎవరైనా చనిపోవడానికి కూడా చనిపోతున్నటువంటి సమయంలో కూడా సహాయం చేయడానికి నిరాకరించేటువంటి మానవత్వంలోకి వచ్చేసాం మనం. Instead of helping them, there are people who are criticizing the dying person. సహాయం చేయుట విడిచిపెట్టి విమర్శించుట ఎక్కువైపోయినది. And even there are some people after that they use the dead body, but they won't help before the person who is dying. చనిపోయిన తర్వాత శవం మీద పరీక్షలు చేసి శవం మీద రాజకీయాలు చేస్తామంటారు కదా, ఆ రీతిగా చేసేవారే గాని సహాయకులు మాత్రమే లేరు. So people lost their love and there is no value for humanity in these days. మానవత్వం అనే దానికి విలువ లేకుండా ప్రేమ చల్లారిపోవు దినములలో మనం ఉన్నాం. And there is increase of evilness in other side. దుష్టత్వము పెరిగిపోతూ ఉన్నటువంటి కాలం ఇది. The oppression against the poor people is increasing. పేదవారిని ఇంకనూ అణగార్చేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు మానవులు. The rich are becoming more rich in these days. ధనికుడు ఉన్నాడు అంటే ఇంకా ధనము సంపాదించుకుంటున్నాడు. Dear people, in this COVID-19 situations, ఈ COVID-19 అనేటువంటి కాలం వచ్చిన తర్వాత when we all are seeing only the poverty and the death of the people, ప్రజల యొక్క పేదరికము మరణము మనం చూస్తూ ఉన్నాము. there is other phase in which the richer people's income was doubled, tripled and increased to many heights. కానీ ధనికులైనటువంటి వారు ధనార్జన కోసం పడేటువంటి పాకులాట చూస్తే ఇంకా ఎంతగా పెరిగిపోతున్నారో గమనిస్తున్నాం. The world news told about the increase of the wealth of the wealthy people. ఈ ధనికులైనటువంటి వారి ధన ఆర్జన ఇంకా అధికమైపోయిందని ప్రపంచ వార్తలే చెప్తూ ఉన్నవి. And even we see how much cruel the authorities to the poor people and laying all those things against them. పేదలైనటువంటి ప్రజలకు అధికారులు కూడా ఎంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. And even after this punishment, still the people are living in the sin. ఇటువంటి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత వచ్చుచూ ఉన్నప్పటికీ అదే పరిస్థితిలో మానవులు ఉన్నారు. So there is increase of evil and the decrease of love. గనక చూస్తున్నాము దుష్టత్వము ప్రబలుచూ ఉన్నది, ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. That's why in the first century itself, Jesus said to the John to tell to and write like this to the church. కనుకనే మొదటి శతాబ్దమునందే యోహానుకు తెలియజేసి ఇది వ్రాయమని చెప్పి యేసు క్రీస్తు ప్రభు వారు బోధించారు. Write to the church of Ephesus. ఎఫెసుకు వ్రాయమని చెప్పారు. ఏమని అంటే, you lost your first love. నీ ప్రథమ ప్రేమను నీవు కోల్పోయావు అని. If you don't get that back, I will destroy you. మానవత్వంలో ఉండవలసినటువంటి ఆ ప్రథమ ప్రేమ గనక నీలో లేకపోతే నిన్ను అంతమొందిస్తాను. And write to the church of Smyrna. స్మరణ అనేటువంటి ఊరికి వ్రాయి ఈ ఉత్తరము. Write to the church of different churches. There were 7 churches to which the John wrote. యోహాను రాసినటువంటి 7 గుర్తుగా ఉన్నటువంటి సంఘాలు ఉన్నవి. There are minuses in some of those churches. అక్కడ ఉన్నటువంటి వాటిలో చాలా ఉన్నవి, తక్కువగా ఉన్నవి. The lack of patience, the lack of love, the lack of faith in Christ. విశ్వాసమును కోల్పోయి వారు క్రీస్తును కూడా విడిచిపెట్టినటువంటి సంఘాలు. So all those things Jesus says is the sign of the end. వారందరికీ కూడా మనకు చెప్పేది ఇదే ఆఖరి దినముల యొక్క గుర్తులు. So today when we are seeing people losing humanity in their lives, మానవత్వాన్ని పోగొట్టుకుంటూ ఉన్నటువంటి ఈ దినాలలో మనం చూస్తూ ఉండగా, and when we are seeing the increase of wickedness, even youngsters who are not listening to the people, యవనస్తులు కూడా ఎవరు మాట వినేటువంటి విధేయులు లేరు ఈ దినాలలో. even kids, those who are below 5 years,
creatures are being not subjected to the word of God, living in the light of the word. 5 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి బాలురు సహితము ఏ విధముగాను దైవవాక్కు గాని మంచి వాక్కును గాని వినడం లేదు. We can't tell in words how much the evil increased in this century here. ఈ శతాబ్దమందు దుష్టత్వం ఎంతగా ప్రబలినది అనడానికి మాటలు చాలవు. No age differences, everyone is living in evilness. ఏ వయసు భేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వములోనే జీవిస్తున్నారు. This teaches us that the sign of Jesus is getting fulfilled. ఇది యేసు వారి యొక్క సమయము సంపూర్ణమగుచున్నదని దానికి సూచనగా మనకు ప్రబోధ. And the end is at our hand. మన చేతుల్లోనే ఉన్నది, దగ్గరికి వచ్చేస్తుంది అర్థము. And the 9th final sign that Jesus told about the end is అంతమును కూర్చున్నటువంటి 9వ గుర్తు ఏమని చెప్పారు అంటే యేసు వారు verse 13. 13వ వచనములో, And this gospel of kingdom will be preached in the whole world. రాజ్య సంబంధమైన ఈ సువార్త లోకమందంతటా ప్రకటింపబడును. And then the end will come. అప్పుడు అంతము అనేది వచ్చును. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి ఈ మాట. After telling 5 signs firstly, మొట్టమొదటిగా 5 చెప్పిన అనంతరం Jesus tells the end is not yet. ఇంకను కాదు అంతము అని చెప్పారు. Means after telling about war, after telling about pestilence, earthquake and false Christ, యుద్ధాలు, రోగములు, తర్వాత భూకంపాలు, ఇంకా అన్ని చెప్పిన తర్వాత he is not telling that Jesus is telling that the end is not yet. అది అంతము కాదు అని చెప్పారు. అప్పుడు But after telling again 4 things, Jesus is telling then end comes. తర్వాత 4 విషయాలను చెప్పి ఇదిగో ఇప్పుడు అంతము వచ్చునంటూ ఉన్నారు. The first 5 things, among some of them are related to the natural calamities. ఈ ప్రపంచ వ్యాప్తముగా జరిగేటువంటి భయంకర పరిస్థితులకు సంబంధించినవి ఆ మొదటి 5. But after what Jesus said are related to the church and related to human life. తరువాత చెప్పినటువంటి 4 విషయాలు కూడా సంఘమునకును మానవ జీవితానికి సంబంధించినటువంటి గుర్తులు. So Jesus is telling after persecution, హింసలు అనంతరము, after false prophets, అబద్ధ ప్రవక్తల తర్వాత, after the increase of evil and the decrease of love, ప్రేమ చల్లారిపోయి దుష్టత్వము ప్రబలుతున్న తర్వాత, and after the gospel is preached to all nations. అన్ని దేశముల యందును సువార్త ప్రకటింపబడిన అనంతరము, And today we are seeing the gospel reaching all nations. ఈ దినాన చూస్తూ ఉన్నాము సువార్త అన్ని దేశములకు అందుచూ ఉన్నది. I assume like this, almost maybe 90 to 95% gospel is preached to all the worldwide. ఒకవేళ నేను అనుకుంటున్నాను 90 నుండి 95% స్వార్థ అన్ని దేశాలలోనూ ప్రకటింపబడుతూ ఉన్నది నేటి దినాలలో. There may be people who didn't hear about Jesus, maybe 10% or 5%. ఒకవేళ 10 లేక 5% యేసును గురించి వినని వారు ఉంటే ఉండవచ్చు. It is just my assumption. ఇది నేను అనుకుంటున్నటువంటి ఊహ. So when that remaining percent also will be reached, ఆ మిగిలినటువంటి వారు కూడా వినిన అనంతరము the end will come. అంతము తప్పక వచ్చును. Because we are seeing today gospel reaching everywhere. కనుక ఈ దినాలలో మనం చూస్తున్నాము సువార్త అన్ని దేశాలకు ప్రకటింపబడుచూ ఉన్నది. As these 9 signs ఈ 9 గుర్తులు denotes that Jesus coming is near. యేసు వచ్చుచూ ఉన్నారని దానికి గుర్తులు. And the end of the world is near. ప్రపంచము అంతము కావడానికి సమీపము. So let us be prepared to be with Jesus and to safeguard ourselves from the end. మనలను మనము రక్షించుకొని అంతమును చూచేటువంటి వారముగా క్రీస్తుతో కలిసి ఉండేటందుకు సిద్ధపడదాం. I request you everyone, ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తూ ఉన్నాను. when we are understanding about these signs, ఈ గుర్తులను గనుక అర్థం చేసుకుంటూ ఉంటే it may create a fear in our heart, హృదయంలో ఒకవేళ భయం వస్తుందేమో, but let us be hopeful for the coming of Jesus. కానీ క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు నిరీక్షిద్దాం. After learning about these signs, ఈ గుర్తులన్నీ కూడా నేర్చుకున్న అనంతరం I want you all to do this only one thing. ఒకే ఒక్క విషయాన్ని మీరు గమనించండి. Stand firm with Christ. క్రీస్తుతో స్థిరులై నిలిచి ఉండండి. Stand firm with Christ. క్రీస్తుతో నిలిచి ఉండండి. Whatever happens, do not deny Jesus. ఏమి జరిగినప్పటికీ యేసును తృణీకరించవద్దు. So that you will be saved in the end. చివరిలో రక్షింపబడేటువంటి రక్షణ కొరకు కనిపెట్టు. Let's pray. ప్రార్థిద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనాలు. Lord, thank you for teaching about the signs of the end.
అంత్య దినములను గుర్చిన సూచనలు నేర్పినందుకు వందనములు. Lord, as we are seeing all those signs in these days, ఈ దినములలో గుర్తులన్నీ కూడా చూచుచూ ఉండగా Lord, help us to be prepared for your coming. నీ రాకడ కొరకు మేము సిద్ధపడుటకు నేర్పించుము. Help us to stand firm with you whatever may happen in this world. ఈ లోకంలో ఏమి జరిగినప్పటికీ నీతో నిలిచి ఉండునట్లు సహాయం చేయము. Holy Spirit God, be with us, strengthen us and lead us in the right path. పరిశుద్ధాత్మ దేవ, మమ్ములను మేము సరైన మార్గములో ఉండునట్లు అనుగ్రహించుము. Help us all to be prepared for Jesus coming. యేసు రాకడకై మేము అందరమును సిద్ధపడుటకు నేర్పించు. Thank you for doing so. ఆ రీతిగా చేస్తున్నందుకు వందనములు. We ask this prayer in Jesus' ఈ name. ప్రార్థనను యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ అవర్ అడ్రస్ పాస్టర్ టి మోసెస్ అభిషేక్, సన్ ఆఫ్ రెవరెండ్ టి బ్లెస్సింగ్, ఇమాన్యుయల్ చర్చ్, భాస్కర్ నగర్, సామర్కోట్, ఆంధ్రప్రదేశ్, India 533440. Our phone numbers 8883299940. May God bless you all.